నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశంలో చదువులు మారనున్నాయి. ఉన్నత విద్యా విధానం కొత్త పుంతలు తొక్కనుంది. అందుకు తగ్గట్లుగా ఆ రంగంలో ప్రక్షాళన పర్వం మొదలు కానుంది. డబ్బు కొద్దీ చదువు కాకుండా విద్య కొద్దీ విజ్ఞానం అమల్లోకి రానుంది. మూస విద్యా పద్ధతులు తొలగిపోనున్నాయి. చదివిన చదువులకు చేసే ఉద్యోగాలకు అంతరం తగ్గనుంది. మార్కుల గందరగోళం ఉండబోదు. నైపుణ్య గణనలో సమస్యలు ఎదురుకావు. పుస్తకాలతో కుస్తీ ఉండదు. అంతా ప్రయోగాత్మకంగానే సాగుతుంది. ఓ విభాగంలో ఆసక్తితో అవసరం లేకున్నా ఇష్టం లేని విభాగంలో పాట్లు పడాల్సిన అవసరం ఉండనే ఉండదు. అన్నింటికీ మించి నచ్చిన కోర్సు నచ్చిన చోట నచ్చిన నాళ్లు చదువుకునే వెసులుబాట్లు రానున్నాయి. దీనికి సంబంధించి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం రూపొందించిన మార్గదర్శకాలకు అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు ఆమోదముద్ర వేశాయి. అందుకు అనుగుణంగానే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి సంయుక్త కార్యవర్గం ఏర్పాటు కానుంది. దాంతో దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సరికొత్త ఉన్నత విద్యా విధానం పట్టాలెక్కడమే తరువాయి అన్నట్లు ఆశలు రేకెత్తిస్తోంది. ఏ దేశ పురోగతికైనా అక్కడి విద్యా విధానమే కీలకం. అదే ఆ దేశాన్ని ఆధునిక సవాళ్లకు ధీటుగా తీర్చిదిద్దగలుగుతుంది. ప్రపంచ దేశాల సరసన ముందు వరుసలో నిలుపుతుంది. దురదృష్టవశాత్తు అంత ప్రాధాన్యతున్న ఈ రంగంలో మాత్రం భారత్ నడత రెండూ విభిన్నమే. అసలు 6 దశాబ్దాల పైబడిన విద్యా భారతం పయనమే సందేహాలమయంగా సాగింది. అవసరాలను బట్టి మార్పులను ఆహ్వానించాల్సింది పోయి మూస పద్ధతిలో జరిగిన బోధన నేడు యువ భారతానికి పెనుశాపంగా పరిణమించింది. చదివిన చదువులకు చేసే ఉద్యోగాలకు సంబంధం లేకుండా పోయింది. ఏటా దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పట్టాలు చేతపట్టుకుని బయటకొస్తుంటే వీళ్లలో దాదాపు 50% మంది నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సిన దుస్థితి. ఇలాంటి ఒడిదుడుకుల మధ్య నైపుణ్య భారత నిర్మాణం కష్టసాధ్యమైన అంశం. ఈ అంశాన్ని గుర్తించిన కేంద్రం మూలాల్లోకి వెళ్లి పరిశోధించింది. ఉన్నత విద్యా విధానంలో సమూల మార్పులకు ఉపక్రమించింది. విద్య ఉపాధి అవకాశాలను మిళితం చేస్తూ సరికొత్త విద్యా విధానానికి అంకురార్పణ చేయనుంది. There have been many comments, many people expressing their angst and anguish about a need for reform. And I'm happy to share with you that just in the last 6 months, we understanding those challenges, put forth many initiatives to see how reform can be brought in the functioning of our regulators. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా కథే ఉంది. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి విద్యా వ్యవస్థలో పెద్దగా మార్పులు రాని ఫలితంగా నేడు అపార అవకాశాలున్నా వాటిని అందిపుచ్చుకోవటంలో మన యువత విఫలమవుతున్నారు. ఈ సమస్యను ఏళ్ల క్రితమే దేశంలోని మేధావులు గుర్తించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి సర్వేపల్లి నుంచి మొదలియార్ వంటి మేధావుల నేతృత్వంలో అనేక సంఘాలు ఏర్పాటై ప్రభుత్వాలకు మేలిమి సూచనలు చేస్తూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు వాటిని ఏలినవాళ్లు పక్కన పెడుతూ రావటం భవిష్యత్ భారతానికి శాపంగా పరిణమించింది. అంతులేనంత యువశక్తి ఉన్న నాసిరకం చదువుల కారణంగా కోట్ల మంది విద్యార్థికులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోతున్నారు. బతకడం కోసం ఏదో ఒక కొలువులో చేరుతున్నారు. చదివిన చదువుకు చేసే పనికి సంబంధం లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొండలా పెరిగిపోతున్న నిరుద్యోగం కారణంగా సమాజంలో అశాంతి పెచ్చరిల్లుతోంది. ఈ నేపథ్యంలోనే విద్యా వ్యవస్థలోని సమస్యలన్నింటినీ గుర్తించిన మోదీ సర్కార్ వెంటనే కార్యరంగంలోకి దూకింది. చదివిన చదువులకు చేస్తున్న కొలువలకు సంబంధం లేకపోవడానికి కారణాలు అన్వేషించింది. మార్కుల చదువులు వద్దు, విజ్ఞానం పంచే విద్యే ముద్దంటూ కొత్త నినాదాన్ని అందుకుంది. విద్యాబోధన కష్టంగా కాక ఇష్టంగా జరిగేందుకు సరికొత్త దారులు ఎంచుకుంది. విద్యార్థులను పాఠాలు బట్టి పట్టే యంత్రాలుగా కాక విజ్ఞాన ఘనులుగా మార్చడమే ధ్యేయంగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఓ రంగంలో నిష్ణాతులుగా మారేందుకు అవకాశం లేకున్నా కొన్ని సబ్జెక్టులు చదవాల్సిన పాత పద్ధతికి చెల్లుచీటీ రాయాలని సంకల్పించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీని కోరింది. యూజీసీ రూపొందించిన మార్గదర్శకాలను ఈ నెల 6-7 తేదీల్లో కేంద్ర మానవ వనరుల శాఖ పెట్టిన సభలో అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం భారతీయ విద్యా విధానమే పూర్తిగా మారిపోనుంది. స్పర్ధయా వర్ధతే విద్య అన్న మాటను అడ్డుపెట్టుకుని విద్యా వ్యవస్థను పక్కా వ్యాపారంగా మారుస్తున్న ఘనుల పనులు ఇక చెల్లబోవు. మార్కుల స్థానే పూర్తి స్థాయిలో గ్రేడింగ్ విధానం అమల్లోకి రానుంది.
ప్రాంతంతో సంబంధం లేకుండా విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో తేడా లేకుండా అన్ని రకాల చదువుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటివరకు ఉన్న విద్యా విధానానికి బదులుగా ఏడాదికి 2 సెమిస్టర్లను తప్పనిసరి చేయనుంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ CBCS ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సును ఎంపిక చేసుకునే విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే ఈ విధానంలో కోర్, ఎలెక్టివ్, మైనర్ లేదా నైపుణ్య కోర్సులు ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తరగతి గదుల్లో పాఠాలతో పాటు ప్రయోగాత్మకంగా, పరిశీలనాత్మకంగా ఈ కోర్సుల్లో విద్యాబోధన సాగుతుంది. అంటే ప్రతిదీ వృత్తి నైపుణ్యం సాధించేలా అన్నమాట. That be it UGC, be it AICTE or the National Council for Teachers Education, understanding that India needs to redefine its destiny by redefining how we manage education, we have undertaken review of most of our regulatory bodies so that we can design a path forward which is not only holistic in nature but also takes cognizance of the needs of the future. ఈ విధానం అమల్లోకి వస్తే దేశంలోని ఏ కళాశాలలోనైనా చదువుకోవచ్చు. ఓ కోర్సును ఓ కళాశాలలో లేదా ఓ విశ్వవిద్యాలయంలో సగం వరకు అభ్యసించి మరో చోట చేరి మిగిలిన కోర్సు పూర్తి చేయొచ్చు. అంతేకాదు, ఆ కోర్సును నచ్చినన్ని రోజులు చదువుకోవచ్చు. ఈ విధానంలో మార్కులకు బదులుగా క్రెడిట్ బేస్డ్ సెమిస్టర్ వ్యవస్థ CBSS విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. దీని ప్రకారం ప్రతి సెమిస్టర్కు విద్యార్థికి కొన్ని క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. సెమిస్టర్లో జరిగిన వివిధ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్లను అనుసరించి ఈ క్రెడిట్ పాయింట్లను ఇస్తారు. ఆ సెమిస్టర్లో విద్యార్థి ఎన్ని గంటలు ఆ కోర్సుకి సంబంధించి కష్టపడ్డాడన్న దానిపై అవి ఆధారపడుంటాయి. ఒక క్రెడిట్ వచ్చి ఓ గంటతో సమానం. ఆర్థిక పరిస్థితి వల్ల కానీ వేరే విషయాల వల్ల కానీ కొంతమంది డిస్కంటిన్యూ చేస్తారు. వాళ్ళకి ఎట్లా అవకాశాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు చదివించాలనేది మంచి ఒక పద్ధతి అది. వాడు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా వచ్చి చదువుకునే అవకాశం కల్పించాలి. 30 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ అది ఉంటే వాళ్ళు వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన ఏ రంగంలో అయితే స్కిల్స్ కావాలో ఆ రంగంలో వాళ్ళు డెవలప్ చేసుకోవడం ఉంటుంది. క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ CGPA అన్ని సెమిస్టర్లలో ఆ విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా CGPAను గణిస్తారు. మొత్తం ఆ కోర్సుకిచ్చిన పాయింట్లకు విద్యార్థి సాధించిన మార్కులకు గల నిష్పత్తే CGPA. సెమిస్టర్ పరంగా ఓ విద్యార్థి ఎంత ప్రతిభ కనబరిచాడో చెప్పడానికి సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ SGPAను అమల్లోకి తీసుకురానున్నారు. దీనిని ఆయా సబ్జెక్టుల్లో ఓ సెమిస్టర్లో విద్యార్థి సాధించిన క్రెడిట్లకు మొత్తం ఆ సెమిస్టర్లో కోర్సులకు ఇచ్చిన క్రెడిట్స్ కి గల నిష్పత్తి ద్వారా నిర్ణయిస్తారు. ప్రతి కోర్సుకి 1 నుంచి 10 గ్రేడ్ పాయింట్లు ఇస్తారు. వీటిని తిరిగి లెటర్ గ్రేడ్లలో O, A+, A, B, B+, C, P, F గా గుర్తిస్తారు. SGPA, CGPAల ఆధారంగా ప్రతి సెమిస్టర్లో గ్రేడ్ కార్డును అందిస్తారు. ఈ క్రెడిట్స్ గణనలోనూ గ్రేడ్లు ఇవ్వడంలోనూ UGC సంబంధిత విద్యా సంస్థలకు అనేక మార్గదర్శకాలను సూచించింది. ప్రతి చోట పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఈ విధానం వల్ల దేశంలో ఎక్కడ చదువుకున్న విద్యార్థి ప్రతిభనైనా సులభంగా అంచనా వేసేందుకు ఆస్కారం లభిస్తుంది. ఇది పారిశ్రామిక సంస్థలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నది నిపుణుల అభిప్రాయం. ఉన్నత విద్య లక్ష్యం ఏంటంటే ఉన్నత విద్య విద్యార్థుల్లో ప్రతిభని ఆకర్షించడానికి, ఆ ఉన్న ప్రతిభని పెంపొందించడానికి, నాణ్యత, నైపుణ్యత, సామాజిక బాధ్యత పెంచడానికి, సామాజిక బాధ్యతతో పాటు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవటమే కాకుండా ఉద్యోగ అవకాశాలని సృష్టించడానికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ విద్యా విధానాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు తెలుగు రాష్ట్రాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని మార్పులు చేర్పులు చేయగా తెలంగాణ కూడా త్వరలో ఈ తరహా విద్యా వ్యవస్థను పట్టాలెక్కించడంపై సమాలోచనలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను త్వరితగతిన జూన్ 15 లోపు భర్తీ చేస్తారు. పాలక మండళ్లను ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. జూన్ నెలాఖరుకల్లా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి దీనికనుగుణంగా విశ్వవిద్యాలయాల్లో తప్పనిసరిగా ఇన్క్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు. కళాశాలలకు వాటి పనితీరు ఆధారంగా శ్రేణుల్ని కేటాయించి వాటికి అనుగుణంగా నిధులను కేటాయించాలని, ప్రతి కళాశాల తప్పనిసరిగా అక్రిడిటేషన్ పొందేలా చర్యలు చేపట్టనుంది. ఇంజనీరింగ్ విద్యలో 2 ఏళ్లకోసారి పాఠ్య ప్రణాళికను మార్చనున్నారు. పీజీ, యూజీ కోర్సుల పాఠ్య ప్రణాళికను 3 ఏళ్లకోసారి మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
మారే పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేపట్టాలని నిర్ణయించింది. చాలా అవుట్డేటెడ్ సిలబస్ ఉంటున్నాయి. ఇప్పుడు మన బీఎస్సీ బీకామ్ ఇలాంటి కోర్సెస్లో చాలా అవుట్డేటెడ్ చాప్టర్స్ అలాంటివన్నీ ఉంటున్నాయి. సో అలాంటి వాటిని ఎలిమినేట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మనకి దేశంలో ఉన్న పరిశ్రమలకి అనుసంధానంగా కోర్సులు కనుక స్టార్ట్ చేసినట్లయితే ఇమీడియట్గా ఈ కోర్స్ కంప్లీట్ చేసేటప్పటికి వాళ్ళకి రెడీగా అక్కడ ఉపాధి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా పరిశ్రమలతో కనుక మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని కూడా మెంబర్స్గా పెట్టుకుని ఒక కోర్సు ఒక కరికులం డిజైన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే సమయంలో విద్యార్థులకు ఉపాధి పట్ల ఆసక్తి ఉంటే గ్యాప్ ఇయర్ అవకాశాన్ని కల్పించాలని భావిస్తోంది. అలాగే ఆన్లైన్లో ఒక్క సబ్జెక్టుకైనా పరీక్షలు జరపాలని నిశ్చయించింది. ఆన్లైన్ ద్వారా కోర్సులు, పరిశోధనా ప్రాజెక్టులకు క్రెడిట్స్ ఇవ్వనున్నారు. ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇంజనీరింగ్, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేసేవారికి అప్రెంటిస్ విధానం తప్పనిసరి చేయనుంది. అయితే పరిశ్రమల అవసరాలకు, ఉద్యోగావకాశాల కల్పనకు అనుగుణంగా అప్రెంటిస్ విధానం ఉండాలన్నది మరో ఆలోచన. విశ్వవిద్యాలయాల్లో స్మార్ట్ క్యాంపస్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనుంది. వైఫై వంటి అత్యాధునిక ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధార్ అనుసంధానం, బయోమెట్రిక్ విధానాన్ని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించనుంది. విశ్వవిద్యాలయాల్లో ఐచ్ఛిక ఆధారిత పరపతి విధానాన్ని అమలు చేసేందుకు అధిక ప్రాధాన్యమిచ్చేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. స్నాతకోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ విద్యా విధానం అమల్లోకి వస్తే నైపుణ్య భారత నిర్మాణం త్వరలోనే సాధ్యమవుతుంది. పట్టభద్రులందరికీ జీవితంపై భరోసా లభిస్తుంది. నిరుద్యోగిత తగ్గి ఉన్న అవకాశాలన్నింటినీ విస్తృతంగా వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. అక్షరాస్యతను పెంచేందుకు సాక్షర భారత్, బడిఈడు పిల్లలందరినీ చదివించేందుకు విద్యా హక్కు చట్టం, బడిలో చేర్పించేందుకు బడిబాట, చిన్నారులకు పాఠశాలకు చేర్పించేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు ఎన్నో. కానీ పాఠశాలలోకి చేరిన విద్యార్థులకి ప్రమాణాల సంగతో 5వ తరగతి విద్యార్థి కనీసం వాక్యాలు సైతం సరిగా రాయలేకపోతున్నాడు. 8వ తరగతి విద్యార్థి 2వ తరగతి పాఠాలు చదవలేకపోతున్నాడు. ఏళ్ల తరబడి ఇదే సంగతిని ఎన్నిసార్లు ప్రస్తావించినా, ఆందోళనలు వ్యక్తం చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ప్రథమ్ అసర్ నివేదిక మన విద్యా వ్యవస్థ డొల్లతనాన్ని ఈ ఏడాది మరోసారి బయటపెట్టింది. చిన్నపాటి అక్షరాలను గుర్తించడంలో చిన్నారుల తడబాటును కళ్లకు కట్టింది. బట్టీల చదువులు మాని నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవాలని పాలకులకు హెచ్చరించింది. ఈ విషయాన్ని కాస్త ముందే గుర్తించిన మోదీ ప్రభుత్వం చదువుతోనే అభివృద్ధి సాధ్యమంటూ పడే భారత్ బడే భారత్ అంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ పథకం అయినా అనుకున్న ఫలితాలని ఇస్తుందా? విద్యా ప్రాథమిక వ్యవస్థ దశ దిశ మారుతుందా లేదా అన్నదే విద్యావేత్తలను వేధిస్తున్న ప్రశ్న. చట్టుబండలుగా మారుతున్న మన చదువులు. 5వ తరగతిలో 2వ తరగతి పుస్తకం చదివేవారు 43.1%. సరళమైన ఆంగ్ల వాక్యాన్ని చదివే 5వ తరగతి విద్యార్థులు 25%. ఇక భాగాహారం, కూడిక, తీసివేతలు తలకు మించిన పని. ఇవి మన గ్రామీణ చదువుల భారతాన్ని ఆవిష్కరిస్తున్న గణాంకాలు. భావి భారత పౌరులైన విద్యార్థుల చదువు సామర్థ్యాలను వెలికితీస్తున్న లెక్కలు. ఏటికేడు పై తరగతికి వెళ్తున్నా ముందు తరగతి పాఠాలే చదవలేని దైన్య స్థితికి నిదర్శనాలు. భావి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాలయాలు మొక్కుబడులుగా మారుతున్నాయి. 5వ తరగతి విద్యార్థి కూడా ఒక వాక్యాన్ని తప్పులు లేకుండా చదవలేకపోతున్నారని, అంకెలను గుర్తుపట్టలేక సాధారణ భాగాహారాలకు, తీసివేతలకు సైతం చేతులెత్తేస్తున్నాడు. ఈ పరిణామాలపై 2005 నుంచి వార్షిక నివేదికలతో నాణ్యత కొరవడుతున్న గ్రామీణ విద్య తీరుతెన్నుల్ని వెల్లడిస్తున్న ప్రథమ్ గ్రామాల్లోని సర్కారీ బడుల వైఫల్యాలను ఎండగట్టింది. గ్రామీణ సర్కారీ బడులు పిల్లలకు నేర్పుతున్నదేమీ లేదని విద్యారంగ వార్షిక స్థాయి నివేదిక 2014 స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 577 జిల్లాలు, 16,497 గ్రామాలకు వెళ్లిన ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ విద్యా ప్రమాణాలపై అసర నివేదిక ద్వారా కుండబద్దలు కొట్టింది.
8,844 ప్రాథమిక, 6,362 ప్రాథమికోన్నత పాఠశాలలకు వెళ్లి నివేదిక రూపొందించింది. 3 నుంచి 16 ఏళ్ల వయసున్న 5,70,000 మంది విద్యార్థుల్ని కలిసిన ప్రతినిధులు విద్యార్థుల చదువులు ఎండమావేనని తేల్చి చెప్పాయి. అసలు నివేదిక ప్రకారం 3వ తరగతి చదువుతున్న విద్యార్థులు కేవలం 25% మాత్రమే 2వ తరగతి పుస్తకాలను చదవగలుగుతున్నారని స్పష్టం చేసింది. 3వ తరగతే కాదు, 5వ తరగతిలో 50% మంది, 8వ తరగతిలో 25% మంది పిల్లలు 2వ తరగతి పుస్తకాలను చదవలేకపోతున్నట్లు ప్రథమ్ గుర్తించింది. ఆంగ్లంలో సరళమైన వాక్యాన్ని కూడా తప్పులు లేకుండా చదివే 5వ తరగతి విద్యార్థుల సంఖ్య 2009 నుంచి 2014 వరకు 25%గానే నమోదవుతోంది. 8వ తరగతి చదువుతున్న 46.8% విద్యార్థులే ఆంగ్లంలో సరళ వాక్యాలను తప్పులు లేకుండా చదువుతున్నారు. ఇలా చదవగలిగే వారిలో 60% మంది మాత్రమే దాని అర్థాన్ని చెప్పగలుగుతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల విద్యా వ్యవస్థ ఇందుకు ఏమాత్రం తీసిపోదు. 5వ తరగతికొచ్చిన చిన్నపాటి వాక్యాలను చదవలేని విద్యార్థులు ఉంటున్నారు. 2వ తరగతి స్థాయిలో ఆట, ఈల, బూడ, బొంటె, బోటు వంటి ఒత్తులు లేని సరళ పదాలను 75% మంది చదవలేకపోతున్న పరిస్థితి. 6 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 96% చదువుబాట పట్టినట్లు ఘనంగా చెప్పుకున్న గత పాలకులు విద్యా ప్రమాణాలను మాత్రం పట్టించుకోలేదు. మెరుగైన సమాజ నిర్మాణానికి పునాదులు వేసే విద్యారంగంలో ఈ తరహా వైఫల్యాలు రేపటి తరాల బంగారు భవితను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మానవ వనరుల అభివృద్ధికి ప్రాథమిక స్థాయి విద్య పటిష్టంగా ఉండడం ఎంతో ముఖ్యం. వాస్తవానికి విద్యా హక్కు చట్టం వెనక అసలు ఉద్దేశము ఇదేనని గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. చట్టం అమలయ్యాక లక్షల కోట్లతో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేస్తామని, ప్రపంచ శ్రేణి విద్యకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రతినబూనింది. ఆర్భాటంగా చేసిన ప్రకటనలో ఆచరణకొచ్చేసరికి మాత్రం అడుగు కూడా ముందుకు పడలేదు. దిద్దుబాటులో అడుగడుగునా వైఫల్యాలే. ఫలితంగా ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం గణాంకాలను గొప్పగా చాటేందుకే పరిమితమైంది. విద్యా హక్కు చట్టంతో పాఠశాలలో పిల్లల చేరికలు గణనీయంగా పెరిగాయని చెప్పేవారు. అదే సమయంలో హాజరు శాతం నేలచూపులు చూస్తోందన్న వాస్తవాన్ని మర్చిపోయారు. 2010లో పిల్లల హాజరు 73.4% ఉంటే 2014 నాటికి 71.1%కి పడిపోయింది. విద్యార్థులే కాదు, ఉపాధ్యాయుల హాజరు అలానే దిగజారింది. 4 ఏళ్ల క్రితం 86.4% ఉన్న టీచర్ల హాజరు 85.8% తగ్గిపోయింది. ఇది స్వల్ప వ్యత్యాసంగానే కనిపిస్తున్నా పిల్లలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులే. ఇక ఇప్పటికీ 50% పాఠశాలల్లో ఉపాధ్యాయులు తగిన నిష్పత్తిలో లేరు. ఇక ఉన్నవారిలోనూ 15% హాజరు లోపించడం విద్యా నాణ్యతను మరింత దిగజారుస్తోంది. 2వ తరగతి పిల్లలు 19.5% మంది కనీసం 1, 2, 3, 4 అంకెలను గుర్తించలేకపోతున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారుతోంది అర్థం చేసుకోవచ్చు. ఈ వైఫల్యం శాతం గతేడాది కంటే 2% పెరగడం పడిపోతున్న ప్రమాణాలను కళ్లకు కడుతోంది. గణిత బోధనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అదే స్థానంలో ఉండగా అనేక రాష్ట్రాల్లో మాత్రం అధ్వాన స్థితి నెలకొంది. గణిత బోధనలో బోధకులకే సరైన నైపుణ్యాలు లేకపోవడం ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు ఉన్నాయి. 3 నుంచి 5 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు అంగన్వాడీలు లేక ప్రీ ప్రైమరీ విద్యకు దూరం కావడం చిన్నారుల్లో ప్రతిభను అంతంత మాత్రంగానే ఉంచుతోందని ప్రథమ్ చెబుతోంది. ఈ చిన్నారులు ప్రీ రీడింగ్, ప్రీ మ్యాథ్స్ కాన్సెప్ట్ కు చేరువ కాకుండానే పాఠశాల విద్యలో చేరుతుండడం వారిలో విద్యా నైపుణ్య స్థాయిని దెబ్బతీస్తోందని ప్రథమ్ స్పష్టం చేసింది. అంటే ఇవన్నీ మారిపోయి ఒక మంచి విద్య భారతదేశంలో జరగాలంటే స్కూల్ ఒకటే ఉండాలి. అది కామన్ స్కూల్ అంటాం. సబ్కో శిక్ష సమాన శిక్ష, సమాన విద్య అనేటువంటిది అందరికీ ఉండాలి. అంటే ఒక స్కూల్ ఉందంటే ఆ స్కూల్లో నైబర్హుడ్ స్కూల్స్ అంటాం మనం. ఇతర దేశాలలో ఉంది, ఆల్రెడీ ప్రయోగిస్తున్నారు కొన్ని దేంట్లో. ఒకటే స్కూల్ ఉంటుంది. దాంట్లో ఒక ఏరియాలో, ఈ ఏరియాలో మనం కూర్చున్నాము అంటే ఈ ఏరియాలో ఒకటే బడి ఉంటుంది. ఆ బడిలో అక్కడ ఉన్నటువంటి ధనవంతుల పిల్లలు, పేదవాళ్ళ పిల్లలు అందరూ అక్కడే చదువుకుంటారు. ఒకటే డ్రెస్ ఉంటుంది, ఒకటే సిలబస్ ఉంటుంది, ఒకటే బోధన ఉంటుంది, ఒకే రకమైన బోధన ఉన్నప్పుడు నేను నా పిల్లవాడిని ఇంకో మంచి బడిలో వేస్తాను అనేటువంటి ఆలోచన రాదు. ఆ బడి కూడా ఉండదు. ఏం చదివారా, ఏం నేర్చుకున్నారా అనే అంశాలతో సంబంధం లేకుండా విద్యార్థులు పై తరగతులకు వెళ్తున్నారు. ఇక ఫలితాలతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు పిల్లలను ట్యూషన్లకు పంపుతూ అదనపు భారాన్ని మోస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 4వ వంతు పాఠశాల విద్యార్థులు ట్యూషన్లకు వెళ్తున్నారు. 6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలందరినీ పాఠశాలలో ఉంచాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి ఎంతకాలం పట్టవచ్చో తెలియదు. కానీ విద్యా హక్కు చట్టం వర్తించని 15 నుంచి 16 ఏళ్ల వయసు బాలల్లో పాఠశాలకు వెళ్లని వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 15.9% మంది బాలురు, 17.3%
3% మంది బాలికలు పాఠశాలకు వెళ్లడం లేదు. 15-16 ఏళ్లలో పాఠశాలకు దూరమవుతున్న బాలికలు తెలంగాణలో 14% ఉండగా ఆంధ్రప్రదేశ్లో 20% ఉంటున్నారు. విద్యా హక్కు చట్టం చెప్పిన వసతుల కల్పనపై ప్రభుత్వాలు కొంతమేర దృష్టి పెట్టినా విద్యా ప్రమాణాలు మెరుగుపరచాల్సిన అవసరాన్ని మాత్రం పూర్తిగా విస్మరించాయనే చెప్పాలి. సర్వశిక్ష అభియాన్ వంటి పథకాల ద్వారా పాఠశాలల్లో వసతుల కల్పన దిశగా కొంతమేర కృషి జరిగింది. గ్రంథాలయాలు, మరుగుదొడ్లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెరిగాయి. మధ్యాహ్న భోజనం, తాగునీరు వంటివి పిల్లలకు అందుబాటులోకొచ్చాయి. సర్కారీ బడుల దుస్థితి ఇలా ఉంటే ప్రైవేటు విద్యా వ్యవస్థ ఏటికేడు విస్తరిస్తూనే ఉంది. ఈ పెరుగుదల వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమవుతోందని అసర్ తేల్చి చెప్పింది. నాణ్యమైన విద్య దక్కుతుందనే ఆశతో తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోస్తూ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్చుతున్నారు. ఫలితంగా అనేక కుటుంబాలు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పేదరికంలో చిక్కుకుంటున్నాయి. ఎంత చేసినా అక్కడ కూడా నాణ్యమైన విద్య కొరబడుతున్న దాఖలాలే ఎక్కువగా ఉన్నాయని అసర్ స్పష్టం చేసింది. 2006లో ప్రైవేటు విద్యారంగంలో 26.5% ఉన్న విద్యార్థుల సంఖ్య 2014కు 43%కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో 39% మంది ప్రైవేటు విద్యను అనుసరిస్తుండగా తెలంగాణలో 48% ప్రైవేటు బడుల్లో చదువుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చే పిల్లలు ఎవరు ఉంటున్నారు అంటే బాగా వెనుకబడిన తరగతుల వాళ్ళు లేదా పేదరికంలో ఉన్న పిల్లలే ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఇంటి దగ్గర వాళ్ళకి ఏమాత్రం సపోర్ట్ దొరకట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి స్కూల్లోనే చాలా ఎక్కువగా సపోర్ట్ అవసరం. అంటే టీచర్లు చాలా ఎక్కువగా కష్టపడి వాళ్ళకి చెప్పాలి. అది ఇప్పుడు ఎక్కువ జరగట్లేదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో అంటే వాళ్ళకి ఇంటి దగ్గర సపోర్ట్ ఉంటుంది, బయట కూడా సపోర్ట్ ఉంటుంది, ట్యూషన్లని అవన్నీ ఇవన్నీ. ఇప్పుడు కానీ ఇట్లాంటి గవర్నమెంట్ సిస్టంలో మనకి ఇంకా అట్లాంటి పరిస్థితులు కనపడాలి. అసర్ గణాంకాలే కాదు, ఇటీవల విడుదలైన అంతర్జాతీయ సామాజిక ప్రగతి నివేదిక మన దేశంలో విద్యా నైపుణ్యాల కొరతను తేటతెల్లం చేసింది. ఈ నివేదిక ప్రకారం బ్రిక్స్ దేశాల సరసన చూసినా మనం అనేక విషయాల్లో వెనకబడి ఉన్నాం. కనీస విజ్ఞాన అవకాశాలను సొంతం చేసుకోవడంలో 132 దేశాల సరసన మనం 95వ స్థానంలో నిలిచిన దుస్థితి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.